₹1 కాదు కాదు అధ్యక్ష, 3,240 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వచ్చి అందజేశాం అధ్యక్ష. 3,260 కోట్ల రూపాయలు. ఇది వాస్తవం అధ్యక్ష, నేను ఇది నిజం అధ్యక్ష, ఇది రికార్డులో ఉంది అధ్యక్ష. అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళకి. దీంతో పాటు అంతకుముందు ప్రభుత్వం ఇవ్వాల్సిన 1,180 కోట్ల రూపాయలు కూడా ఇచ్చాం అధ్యక్ష. ప్రతి వచ్చిన 1,180 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేకపోతే ఆ రోజు అది అప్పుల్లోకి వస్తే అది కూడా ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్, అది తీర్చడం బాధ్యత అది. అంతేగాని చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టారు లేకపోతే సత్యబాబు గారు చెల్లించారు అన్నది లేదు. ఇది చంద్రబాబు నాయుడు సొంత ఆస్తి కాదు, సత్యబాబు గారి సొంత ఆస్తి కాదు. ఇది అది కంటిన్యూ ప్రాసెస్. అది ఆ డబ్బు కూడా మరి ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వం చెల్లించింది కదా అధ్యక్ష. ఇది వాస్తవం కదా అధ్యక్ష, ఇది నేను చెప్తున్న లెక్కలు ఇవి. అది కాకుండా ఏ సెక్టార్ తీసుకోండి అధ్యక్ష, పాల రైతులు తీసుకోండి, సుమారు పశువులు కొనేవడమే కాకుండా వాళ్ళకి ఎందన్నుగా ఉండడమే కాకుండా వాళ్ళ తాలూకా ప్రొడక్టివిటీని పెంచి అధ్యక్ష నేను లాస్ట్ దాంట్లో కూడా నేను వ్యవసాయ మంత్రి గారిని రిక్వెస్ట్ చేశాను.